డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారముగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 29 లక్షల మంది గుండెపోటుతో చనిపోతున్నారు సోదర మహాశయులారా. ఈ డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారముగా పూర్తి ప్రపంచంలో 1980 సంవత్సరంలో జరిగినటువంటి సర్వే ప్రకారంగా 10,80,00,000 మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటీస్, ఈ మధుమేహం సోకినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు 2014 సర్వేలో తేలినటువంటి విషయం ఏమిటంటే ఈ 10,80,00,000 మంది 4% పెరిగిపోయి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి, ఈ మధుమేహం ఏదైతే ఉందో ఇప్పుడు 42,20,00,000 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు పూర్తి ప్రపంచంలో. అందులో సోదర మహాశివులారా మరో నిర్ఘాంతపోయేటటువంటి విషయం ఏమిటంటే కేవలం మన భారతదేశంలో 7 కోట్లకు పైగా మధుమేహం, షుగర్ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారంటే దీనికి కారణం కూడా నీతి మాలినటువంటి పనులు. ఎందుకంటే మనిషి తినేటటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అన్నిటిలో కల్తీ. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మనం ఉదయం పొద్దున్నే పాలుకొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలో కూడా, ప్రతి వస్తువులో కూడా, ప్రతి ఆహార పదార్థాల్లో కూడా ఈరోజు కల్తీ. ఒక వ్యక్తి వెంటనే నేను ఎలాంటి కష్టం లేకుండా పైకి వచ్చేయాలన్నటువంటి కకృతి ద్వారా అతడు ఇతరుని ప్రాణాలను పనంగా పెడుతున్నాడు, ఇతరుని ప్రాణాలను హరించి వేస్తున్నాడు సోదర మహాశివులారా. ఈరోజు ప్రతి విషయంలో కూడా కల్తీ అనేది ఏ విధంగా ఉందంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి సోదరులారా. ఒక వ్యక్తి తన జీవితంపై దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి అతడు ఆత్మహత్య చేసుకోవాలని విషాన్ని సేవించాడు. కానీ అతడు చనిపోలేదు. ఎందుకు చనిపోలేదో తెలుసా? అతడు తాగిన విషంలో కూడా కల్తీ ఉంది కాబట్టి. సోదర మహాశయులారా, ఈ విధంగా మనిషి తినేటటువంటి ఆహారము నుండి సేవించే విషం వరకు ప్రతి విషయాల్లో కూడా ఈరోజు కల్తీ. ఎందుకంటే కకృతి. మనిషి ఎలాంటి కష్టం లేకుండా నేను పైకి రావాలి అనేటటువంటి ఒక పాపము కారణంగా ఈరోజు ఎంతో మంది ఇలాంటి రోగాల బారిన పడుతున్నారు సోదర మహాశయులారా, సోదరిమణులారా.